పోయిందా అమ్మా అమ్మా నేను ఉపవాసం ఉంటాను కానీ అమ్మ పొద్దున్న సంతలు దాకా ఉంటాను. మధ్యాహ్నం 1 లీటర్ పాలు తాగితేనే 1 లీటర్ పాలు చాలమ్మా. నాకు చిన్న కొడుకు ఏమైపోద్ది ఉపవాసం ఉండాలంటే కటి ఉపవాసం ఉండాలి. ఏంటమ్మా కటి ఉపవాసం ఉండాలా? అమ్మా అయితే ఉంటానమ్మా. ఉంటావు కదా? ముగ్గురు అయ్యా కూర్చున్నారు. తల్లి గారు పూజ చేస్తుంది. పైకిలిస్తాడండి. ఒకరి మనిషి ఒకరు వేరు పెట్టి ఉంటే 5గురు అన్నదమ్ములు ఉంటారు. నేను ఉన్న తగ్గవాడిని కాదు. అలాగని కడుపు నిండా భోజేస్తేనే దేవుడు ఉన్నాడా? లేకపోతే దేవుడు లేడా? రాత్రి మహాతల్లి కడుపు నిండా భోజేస్తే దేవుడు ఉన్నాడు. రాత్రి మీరు కొన్ని సత్తను ముట్టు మీద ఉంటే మీ తల్లి గారు రోజు ఏ టైం ప్రసాదం పెట్టింది బాబు? రోజు 11:30 కట్టిదండి. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 3 అయిపోయింది. అవును. రాత్రి మీకు సొంతం అంటూ ఉట్టుగా మహాబాబుడు ఉసేస్తే భోజనం లేట్ అయిపోతాను. కలిపి భోజనం చేస్తున్నాడు. అది మీ కన్నా పెరిగిందే కల్లారు చూసి నా కొడుకులో పుట్టి నా గోత్రంలో పెరిగి శరీరాన్ని నేరం చేస్తావు. ప్రాంతం చేస్తున్నావు. మధుపుడు వారికి దత్తమిచ్చేసింది. ఆయన తల్లు మళ్ళీ తానా చెప్పరు లేవండి. ఒంటి సే దండాలు పైనమ్మగా పెడతా వారిని జలర్లు అంటారు, వారిని అగ్ని కుల శత్రువులు అంటారు, వారిని మరకలు అంటారు. 4 జాతులుగా ఎంచి పిలుస్తారండి. అంటే మహారాజులకి జంజాలు ఉంటాయండి, అగ్ని కుల శత్రువులకి జంజాలు ఉంటాయి, హిందుత్వ జంజాలు ఉంటాయి. వారేమీ మేడ మీద రాజు, వీరు నీటి మీద రాజులు. మహాబాబులే ఈ తెల్లారు గట్ల ఎక్కువ జాబునండి యాన వెంకటరమణ కుడుముంచట బొంగ బుధాన్ని వేసుకుని మహానుభావులు ఒంటిసే నమస్కారం వైనంగా పెట్టుకుంటూ బాబయ్య మేము ఏట్లకు వెళ్తున్నాం, మా ఏట్ల బాగా సిక్కినాయి అంటే మా డబ్బుల్లో సగం డబ్బులు మీ డిబ్బీలేస్తాం.